హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో చేసే లాంగ్ వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో చక్కగా ఫాలో అవుతున్నారు. ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైతే వీడియో వింటున్నారో సో అది ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీ స్టేటస్ ద్వారా మీకు తెలిసిన గ్రూప్లో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా ఫార్మసీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ముందుగా అసలు ఫార్మసీ సంబంధించి ఎస్పెషల్లీ ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఫార్మకాలజీ వన్ ఆఫ్ ద కీ సబ్జెక్ట్స్. ఆ ఫార్మకాలజీలో కూడా మనకి రిసెప్టార్స్ అనేవి ఫార్మకాలజీకి ఫార్ములాస్ లాంటివండి. అంటే ఏ విధంగా అయితే మీరు గమనిస్తే కనుక ప్రతి ఎస్పెషల్లీ మ్యాథ్స్లో ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఫార్ములా ద్వారా మనం పెద్ద సమ్ అనేది డిరైవ్ చేయొచ్చు. అలాగే ఫార్మకాలజీలో కూడా రిసెప్టార్స్ అనేవి ఒక ఫార్ములాస్ లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్, రిసెప్టార్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ లార్జ్ మాలిక్యూల్స్ ప్రోటీన్ ఇన్ నేచర్ ప్రొవైడ్ ఏ బైండింగ్ సైట్ ఫర్ లైగాండ్ మాలిక్యూల్. అంటే నువ్వు ఏ డ్రగ్ మాలిక్యూల్ బాడీలోకి తీసుకున్నా కానీ అది ఒక బైండింగ్ సైట్కి బైండే యాక్షన్ చూపించాలి. దాన్నే రిసెప్టార్స్ అంటారు. అండ్ డెఫినెట్గా రిసెప్టార్స్ అనే కాన్సెప్ట్ అనేది మీకు క్లారిటీ ఉంటే కనుక సో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ వాటి యొక్క క్లాసిఫికేషన్స్ అవి ఎగోనిస్టా యాంటగోనిస్టా అసలు వాటి క్లినికల్ యూజెస్ ఏంటో మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ఫా-1 రిసెప్టార్స్. ఆల్ఫా-1 అనేవి అడ్నర్జిక్ రిసెప్టార్స్ బ్లడ్ వెజల్ మీద ఉంటాయండి. ఈ ఆల్ఫా-1 రిసెప్టార్స్కి నారెడ్రినల్ బైండ్ అయితే ఆల్ఫా-1 రిసెప్టార్స్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయ్యి సో ఏమవుతుందండి, వాసో కన్స్ట్రక్షన్ జరిగి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఒకవేళ ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందంటే మీనింగ్ ఏంటి, ఆల్ఫా-1 రిసెప్టార్స్ ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వటం వల్ల హైపర్ టెన్షన్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్ఫా-1 రిసెప్టార్స్ని బ్లాక్ చేసి హైపర్ టెన్షన్ తగ్గించాలి. సో ఆల్ఫా-1 రిసెప్టార్ బ్లాకర్స్ ఆర్ యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్. అదే మళ్ళీ మనకి ఆల్ఫా-2 అడ్నర్జిక్ రిసెప్టార్ సిఎన్ఎస్లో ఉంటుందండి. సో ఆల్ఫా-2 రిసెప్టార్స్ ఆర్ ఆటో రిసెప్టార్స్. ఆల్ఫా-2 రిసెప్టార్స్ అనేవి ఆటో రిసెప్టార్స్. దే ఇన్హిబిట్ ద రిలీజ్ ఆఫ్ దేర్ ఓన్ న్యూరో ట్రాన్స్మిటర్. సో ఇప్పుడు ఆల్ఫా-2 రిసెప్టార్స్ని ఎగోనైజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్లోనిడిన్ ఏ ఆల్ఫా-2 రిసెప్టార్ ఎగోనైస్ట్ యాంటీ హైపర్టెన్సివ్. సో ఆల్ఫా-2 రిసెప్టార్స్ని ఎగోనైజ్ చేస్తే న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ తగ్గి పెరిఫెరల్కి సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అవుట్ఫ్లో తగ్గుతుంది. ఎప్పుడైతే పెరిఫెరల్గా సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అవుట్ఫ్లో తగ్గుతుందో అవి యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్గా పనిచేస్తాయి. అంటే ఆల్ఫా-1 రిసెప్టార్స్ని యాంటగోనైజ్ చేసిన యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్గా పనిచేస్తున్నాయి. ఆల్ఫా-2 రిసెప్టార్స్ని ఎగోనైజ్ చేసిన యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ పనిచేస్తున్నాయి. అంటే ఆ రిసెప్టార్ ఏంటి, దాని లొకేషన్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి అని మీకు క్లారిటీ ఉంటే కనుక ఆ రిసెప్టార్స్ మీద యూజ్ చేసే ఎగోనిస్టులు ఏ విధంగా యూజ్ అవుతాయి, ఆ రిసెప్టార్ మీద యూజ్ చేసే యాంటగోనిస్టులు ఏ విధంగా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బీటా-2 రిసెప్టార్స్. సో బీటా-2 రిసెప్టార్స్ ఎగోనిస్ట్ మీరు చూసుకుంటే కనుక లైక్ సాల్బిటమాల్. బీటా-2 రిసెప్టార్ ఎగోనిస్ట్ సాల్బిటమాల్ కాజెస్ బ్రాంకోడైలేషన్, డైలేషన్ ఆఫ్ ద బ్రాంకియల్ స్మూత్ మజిల్ అండ్ హెల్ప్స్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్తమా. బీటా-2 రిసెప్టార్ ఎగోనిస్ట్. సో బీటా-2 రిసెప్టార్స్ లంగ్లో ఉంటుంది. బీటా-2 రిసెప్టార్స్ స్టిమ్యులేట్ చేస్తే బ్రాంకియల్ స్మూత్ మజిల్ డైలేట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఆస్తమాని తగ్గించడానికి కావాలి. అదే మళ్ళీ మీరు టైప్ 3 మస్కార్నిక్ రిసెప్టార్ M3 రిసెప్టార్స్ ఎస్టిల్ కోలిన్ బైండ్ అవుతుంది. టైప్ 3 మస్కార్నిక్ రిసెప్టార్స్ లంగ్స్లో కూడా ఉంటాయి. టైప్ 3 మస్కార్నిక్ రిసెప్టార్స్ ఎస్టిల్ కోలిన్ బైండ్ అవ్వటం వల్ల ఎస్టిల్ కోలిన్ అనేది బైండ్ అవ్వడం వల్ల స్టిమ్యులేట్ అయితే బ్రాంకియల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే ఎక్కువగా M3 రిసెప్టార్ స్టిమ్యులేట్ అయితే బ్రాంకియల్ కన్స్ట్రక్షన్ ఎక్కువగా జరిగి ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంది. సో బీటా-2 రిసెప్టార్స్ ఎగోనిస్ట్ ఆల్సో యాంటీ ఆస్తమాటిక్ డ్రగ్ అండ్ M3 రిసెప్టార్స్ యాంటగోనిస్ట్ ఆల్సో యాంటీ ఆస్తమాటిక్ డ్రగ్. సో అంటే నేనేం చెప్తున్నట్టే కనుక క్లియర్గా మీరు ఖచ్చితంగా రిసెప్టార్స్, ఫార్మకాలజీలో రిసెప్టార్స్ ఒక ఫార్ములాస్ లాంటివి. ఆ ఫార్ములాస్ అనేవి మీరు చదువుకోగలిగితే మీకు నెంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అలాంగ్ విత్ దేర్ క్లినికల్ అప్లికేషన్స్ మీకు అర్థమైతే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు గుర్తుండడానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ వై సో సింప్లీ రిసెప్టార్స్ ఆర్ లైక్ ఫార్ములాస్. ఆ రిసెప్టార్ ఏంటి, దాని లొకేషన్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, దాన్ని ఎగోనైజ్ చేస్తే ఏమవుతుంది, యాంటగోనైజ్ చేస్తే ఏమవుతుంది, అలాగే దాన్ని ఎగోనిస్ట్ ఎక్కడ వాడుతున్నారు, దాని యాంటగోనిస్ట్ ఎక్కడ వాడుతున్నారు మీకు పూర్తి క్లారిటీ ఉంటుంది. సో రిసెప్టార్స్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నేను అంతకు ముందు ఎప్పుడో వీడియోస్ చేస్తున్నాను, తెలుగులో చేస్తున్నాను, ఇంగ్లీష్లో చేస్తున్నాను. దానికి సంబంధించిన లింక్స్ కూడా మీకైతే నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు కమెంట్ బాక్స్లో చూడండి, అసలు అశ్రద్ధ చేయొద్దు. ఓకేనా. సో రిసెప్టార్స్ ఆర్ లైక్ ఫార్ములాస్ ఫర్ ద ఫార్మకాలజీ.
సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను మీకు కమెంట్ బాక్స్లో ప్లేస్ చేస్తాను. ఆ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడప్పుడు అప్డేట్స్ కూడా మీకు వస్తాయి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఆ గ్రూప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే రిసెప్టార్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ సంబంధించిన వీడియోస్ ఇంగ్లీష్లో తెలుగులో ఉన్నాయి. సో డెఫినెట్గా నేను కమెంట్ బాక్స్లో పెడతాను, చూడండి. సో రిసెప్టార్ సార్, ఫార్ములా సార్, ఫార్మకాలజీ, ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే కనుక మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.